ప్రసాద్ గారికి, మన లక్ష్మణరావు గారికి, సజెస్ట్ లక్ష్మణరావు గారు, ఎందుకంటే అన్ని అధికారులు ఉంటాయి ఆయన ఏం మిగతా మన తోటి రాష్ట్ర మిత్రులకి, మన మహిళా వాళ్ళకి అందరికీ స్వాగతం. ఇది చాలా తెలియడం మనకి సంతోషం కూడా ఏంటంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పద్మావతి గారు ఈరోజు రావడం జరిగింది. గతంలో కూడా ప్రభావితం మేడం గతంలో కూడా మన మాస్టర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మొదటి గారు ఇదే టైంకి వచ్చారు ఇక్కడికి. అప్పుడు వెళ్తున్నాం, ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఈ టైంలో కూడా ఎట్లున్నారంటే చాలా హ్యాపీగా నుంచి చాలా సంతోషపడ్డారు. ఈరోజు లక్కీగాను మేడం గారి మనకి మన క్లబ్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం మేడం ఇది రావడం మాకు. ఎందుకంటే యాక్చువల్గా మేడం గారి జీవితం మన తర్వాత చూసి 1 year మేము చేస్తున్నాము. 1 yearకి మనం సబ్జెక్ట్ చేస్తున్నాం అదవుతున్నాం. ఇంకోటి ఈ సమ్మర్ కాబట్టి మేము తొందరగా రైట్ చేస్తున్నాము. దాని ఎక్కువ వస్తుంది కాబట్టి మధ్య ఇబ్బంది వస్తున్నాము. ఆల్రెడీ 30 years ఉన్నాము. మే 1st నుంచి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా అవుతుంది. నాకైతే ఇందిరా డౌన్లు ఎవరు అంటే వాళ్ళకి పుట్టడానికి మూల కారణం అయినటువంటి మా ఫౌండర్ విజయ్ ప్రసాద్. వెరీ వెరీ గ్రేట్ మేడం. ఇది 2022 మార్చిలో సుబ్బారెడ్డి గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు డిస్ట్రిక్ట్ 101లో ఇచ్చినటువంటి మొట్టమొదటి క్లబ్ ఇదే. ఆ తర్వాత నుంచి ఇది 3 సంవత్సరాలు చక్కగా చేసి 3వ వార్షికోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. మొదటి వార్షికోత్సవానికి మా కమల్పేట ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నారు నాతో పాటు. వెంటనే మంచి ఎండ, ఆ ఎండకి నేనేం చేయాలంటే టోపీలు వెంటనే అడిగితే 150 టోపీలు ఇప్పుడే తగ్గిపోవాలి. అది మొదటి సంవత్సరం. 2వ సంవత్సరం నో ప్లాస్టిక్ అన్నారు. దానప్పుడు 2వ యానివర్సరీకి అన్ని బ్యాగ్స్ ఇచ్చారు. 3వ వార్షికోత్సవానికి వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇలాగా మనం ఏది అడిగితే అది ప్రతి వార్షికోత్సవానికి ఇక్కడ ఆయన ఒక ఆనవాయితీ చేశారు. ఆ ఆనవాయితీ ప్రకారమే మనం ఆయనకు ఒకే ఒక కోరిక అడిగాం. సార్ ఇంత సైట్ ఉంది, మనకి ఇంత ప్లేస్ ఉంది, ఒక యోగా సెంటర్ ఇక్కడ మేము పెట్టుకుంటాం, యోగా భవనాన్ని మీరు నిర్మించండి, అది మీ పేరుతో కడతాము అని మనం చెప్పిన మీదట ఆయన మాట్లాడుకున్న జీవీఎంసీ పర్మిషన్ ఇస్తే ఎన్ని లక్షలు ఖర్చైనా సరే నేను పెడతాను చేస్తాను అని ఆయన మాటిచ్చారు. మన 3వ వార్షికోత్సవం నాడు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఈఎన్ శ్రీధర్ గారికి ఆయనే స్వయాన అడిగారు, నేను ఇక్కడ ఇది కడతాను, యోగా సెంటర్ కడతాను, దానికి అవసరమైన అనుమతులను నాకు మంజూరు చెయ్యండి అని చెప్తే ఆయన నేను కౌన్సిల్లో పెడతాను మాట్లాడతానన్నారు. ఆ తర్వాత అది అలా ముందుకు వెళ్తుంది. అది ఏ రోజు వస్తుందో మనకు తెలియదు. ఆ రోజు మనకి ఇక్కడ కమల్పేట్ యోగా సెంటర్ ఇక్కడ ఈ స్థానంలో ఇక్కడ మేము పెడతాము అనేది సగర్వంగా తెలియజేస్తున్నట్టు నేను. అలాగే 5 MGF ఇప్పుడే మన స్త్రీ శక్తి సెక్రటరీ గారు చెప్పారు, డబ్బులు అందరికీ ఉండొచ్చు, దానగుణం ఎవరికి ఉండదని. అది 100% కరెక్ట్. అది ఇక్కడ నేను MGF గురించి మోటివేషన్ చేసేటప్పుడు ఇమీడియట్గా 5 మెంబర్లు నాకు MGFలుగా ఇచ్చి ఒక సిల్వర్ డోనర్ మా విజయ్ ప్రసాద్ అయ్యి ఇవాళ జిల్లాలో 3 క్లబ్బులు టాప్లో ఉంటే ఆ 3లో మనం ఉన్నాము అని హెల్త్ వర్కర్స్ చెప్పడం జరిగింది. అది నేను మొన్న మహిళా వర్కర్స్ క్లబ్ వార్షికోత్సవంలో కూడా నేను ప్రస్తావించడం క్లబ్బుల యొక్క ఇలాగున్నాయని నేను అన్ని క్లబ్బులను ప్రస్తావించడం జరిగింది. మేడం ఈ క్లబ్ కంటిన్యూ 60 days బటర్ మిల్క్ డిస్ట్రిక్ట్ స్టిప్పింగ్ చేస్తున్నారు. ఈ జిల్లాలో 2 క్లబ్బులు, ఒకటి లేడీస్ క్లబ్ పియ్యంపాలెం, వాళ్ళు 41 days చేస్తే వీళ్ళు 60 days కంటిన్యూ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి మేము చేస్తాం. ఇప్పుడు ప్రతి క్లబ్ యోగా సెంటర్స్ యోగాలు చేస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ప్రతి ఊళ్ళో ఒక 1 hour చేస్తున్నారు. కానీ వీళ్ళు కంటిన్యూ 1 year వితౌట్ బ్రేక్ చేసి ఫస్ట్ యానివర్సరీ కూడా ఈ క్లబ్బే మొట్టమొదటిసారిగా జిల్లాలో చేసింది. దిస్ ఇస్ ద గ్రేట్. నేను అది సపరేట్గా నేను మెన్షన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రతి సర్వీస్
ఆ ఫౌండర్ కూడా ఆయన దాని 2,000 రూపాయలు ఫీజు కట్టింది కూడా విజయ్ ప్రసాద్. విజయ్ ప్రసాద్ ఇలాగ అడిగిన సందర్భంలో ఉగాది అన్నారు ఒక్కటే మాట, ఎన్ని అని చెప్పలేదు, ఇల్లు పంపించామని అడిగారు అంతే. అలాంటి అపర దానకర్ణుడు ఏది ఆశించుకున్నా నేను మీకున్నాను అన్నటువంటి చెప్తే, నిన్న మీరు 60 కుర్చీలు 3 బెంచీలు అడిగిన వెంటనే దాని బిల్లు కూడా నాకు పంపించండి అని చెప్పి వెంటనే 22,000 రూపాయలు దాన్ని పంపేసి 22,000 రూపాయలు మూడు ఇచ్చి ఆయన మళ్ళా ఇక్కడ హల్దీ వాకర్స్ క్లబ్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం అని చెప్పి ఇవాళ ఆయన తెల్లవారేసరికి ఆయన ఢిల్లీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఆయనకి రేపు అక్కడ డాక్టరేట్ ఈ మధ్యన ఇచ్చినటువంటి డాక్టరేట్ ప్రధానం అక్కడ రేపు జరుగుతున్నా సరే ఈవెన్ ఇక్కడ ఉంది. ఈ ప్రోగ్రామ్కి నేను రావాలి అని చెప్తే ఆయన వెంటనే కారణంగా వచ్చారు. ఈవేళ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వస్తున్నారు, ఆవిడ చేతుల మీదుగా ఇనాగరేట్ చేయండి అని సూచించినది కూడా ఆయన. అందుకని నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మధ్యాహ్నం మాకు 2 గంటలతోనే మా ప్రోగ్రామ్ అయిపోయినా, మేడం ఇది ఉందండి, ఈ ఒక్క ప్రోగ్రాం కూడా మీ చేతి మీద కమలిపేడు కోరిక మీద మనం చేద్దాము అని చెప్తే ఆవిడ కూడా ఒక మంచి మనసుతో ఆవిడ అంగీకరించారు. ఆ అంగీకరించిన ధర్మల ఈవేళ ఇక్కడ నేను వెంటనే విజయప్రసాద్ చెప్పడం, విజయప్రసాద్ వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ ఈవేళ చేస్తే ఈవేళ ఆయన చేతుల మీదుగా 60 చైర్స్ ఈ 3 బెంచీలు వీళ్ళకి వాడుకలోకి ఇచ్చే విధంగా కమల్పేడు గారు అందించారు మేడం. ఇప్పుడు ఓపెనింగ్ దీన్ని ఇనాగరేట్ చేయడానికి ముందే మాకు ఇనాగరేట్ చేసి ఇక్కడ మాకు కూర్చోబెట్టి అదే కుర్చీ మీద కూర్చోబెట్టి అదే టేబుల్ ముందు ఉంచి ఈవేళ ఇనాగరేట్ ఆల్రెడీ ఇనాగరేట్ అయిపోయింది. ఇది డిస్ప్లే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ 60 చైర్స్ 3 బెంచీల్ని హల్దీ వాకర్స్కి అందించవలసిందిగా కమల్పేడి గారి కోరిక. ఆ కోరికని ఇప్పుడు మా ఫౌండరు ఇప్పుడు మా అధ్యక్షులు శ్యామ్ సుందర్, మా క్యాబినెట్ ట్రెజరర్ లక్ష్మణరావు గారు ఉంటే మేడం ఎన్ని క్లబ్బులైనా ఆయన ఒక్కడి చేసి పెడతాడు. ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ద క్లబ్. ఇక్కడ మీరు తిరిగి చూడకండి. ప్యాటర్న్ నెంబరు, అదేవిధంగా మన ఇందిరా గవర్నర్ గారు కూడా మన మెంబరు, అందరూ మ్యాక్సిమం అందరూ మెంబర్లే. మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చేస్తారు, ఆయన కూడా మెంబరే. మన డీజీఈగా వచ్చిన మహేష్ కూడా అందరూ మెంబర్లే. అందరూ మెంబర్లు మన తాలూకా వే ఆఫ్ వర్క్ చూసి అందరూ మెంబర్లు అవుతున్నారు. మరి చాలా సంతోషం. ఈ విధంగా ఈరోజు ప్రభావతి గారికి ఈరోజు ఎంత జనాలు ఇంకా రావాలి, యాక్చువల్గా ఇంకా జనాలు రావాలి. ఇక లేట్ అయింది, మార్నింగ్ ఎక్కువ వస్తారండి, ఈవినింగ్ కూడా వస్తుంటారు. కానీ ఈవినింగ్ అలాగా ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం అండి. రాత్రి నేను ఫోన్ చేయడం జరిగింది, మేడం మీరు రావాలి అంటే నాకు అన్నారు. కానీ అదే లేదు, మీరు చేరాలి అన్నారు. మనిషి రావాలి సార్. మాస్టర్ ఉంటాయి, అలాగే 4 మాస్టర్లు తయారయ్యారు. 4 మాస్టర్లు మెయిన్ మాస్టర్ రాకపోయినా ఈ మాస్టర్తోనే మనం కంటిన్యూ అయిపోతుంటుంది. మెయిన్ మాస్టర్ వచ్చే జస్ట్ ఒక్క నిమిషం ముందు అది వెళ్ళిపోవాలి. అలాగే ఇందిరా డోనర్ కాన్ఫరెన్స్ చైర్మన్ శ్రీ కమల్పేడి గారికి, హల్దీ వాకర్స్ క్లబ్ సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే దానికి మొదటి కారణం కమల్పేడి గారు. అది కమల్పేడి గారు ఆయన దాతృత్వం చూపించి ఆయన మనకేంటంటే డిస్ట్రిక్ట్ 101లో మొదటం లేని మహారాజు. ఆయన దాన అన్నిటికల్ సైట్లో ఎవరు ఏది అడిగినా వెంటనే సాయం చేస్తుంటారు. అటువంటి వ్యక్తి కమల్పేడి గారు. కమల్పేడి గారు ఇవ్వడం వల్ల ఈరోజు మనం ఏ టార్గెట్స్ అన్నీ అచీవ్ అవుతున్నామంటే ఆయన వల్ల. ఆయన అంత దానగుణం ఉండబట్టి ఈరోజు మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ప్రతి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు మన హల్దీ వాకర్స్కి కుర్చీలు స్పాన్సర్ చేయడం. తద్వారా ఏంటంటే ప్రతి క్లబ్కి, అది ఈ క్లబ్ ఆ క్లబ్ అని ఏం లేదు, ప్రతి క్లబ్కి కూడా
ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి హెల్దీ క్లబ్ నంబర్గా డిస్ట్రిక్ట్ 101 క్యాబినెట్ సెక్రటరీగా డీజీగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే కమల్ బేడీ గారు ఉండబట్టికే ఈరోజు మనం ఎంతో సంతోషంగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. నిన్న మొన్న నేను మహిళా వాకర్ క్లబ్కి వెళ్ళాం, వాళ్ళ యాన్యువల్ డేకి. ఆ రోజు కమల్ బేడీ గారు మర్నాడు రావాల్సిన ముందు రోజు ప్రత్యేకించి ఆ కార్యక్రమం నుంచి వచ్చి రావడంతో ఈరోజు డిన్నర్ని స్పాన్సర్ చేస్తున్నానని చెప్పి అక్కడే ప్రభావంగా ప్రకటించారు. అంటే అలా జరుగుతుంది అన్నమాట. ఆయన ఆ రోజు నైట్ అలాగా ఇవ్వడం అంటే అంత హ్యాపీగా ఉండడం. మరి అందులో పార్టీ జాయిన్ అయిపోయింటే నేను అక్కడే జస్టిస్ పోయించాను, క్లబ్ మెంబర్ అయిపోయింది. ఆ క్లబ్ మెంబర్ అయిపోయిన తర్వాత నాకు అనుకున్నాను, నా మనసు కొద్దిగా రుణం ఉందనుకోండి క్లబ్. ఆ రుణం అలా తీర్చుతాను అనుకోని నిజంగా ఏ సంవత్సరం ఆయన ఏమో అడిగితే మీరు కాదనంటే నాకు నోడగొట్టు రాదు. యాక్చువల్ నేను జర్నీలో ఉన్నాం, మీరు ఫోన్ చేస్తూ ఉంటే నేను ఆ జర్నీలో ఉన్నాం. కానీ మీ ఫోన్కి మీరు ఒక 5 నెలలు జాయిన్ ఉంటే వెంటనే డబ్బులు బదిలీ చేస్తాను. మీరు చెప్పిన వెంటనే నేను డబ్బులు పంపిస్తే మీరు నాకు ఇంతకు మనసులో పుట్టిందంటే మీరు 50 కాదు ఇంకా 10 అడిగితే కూడా ఇచ్చిస్తాను. ఎందుకంటే మరి మనం 10 మంది కూర్చోడానికి అవకాశం ఉంటే మనం ఎంతో చేస్తే మన క్లబ్ చక్కగా ఉండాలా, మీరు కూర్చోడానికి మాట్లాడడానికి కొంచెం అవకాశం ఉండాలి. దాని మీద నాకు కొంచెం మీరు అడిగిన తీసుకుని తర్వాత మీకు ఎందుకు ఫోన్ చేసేది, మేడం గారు ఎలాగ వస్తారు కదా, మేడం గారు వస్తే ఆవిడ చేతిలోనే చేస్తే బాగుంటాయని చెప్పేసి మీకు ఒక ప్రాజెక్ట్ లాగానే నాకు కూడా కొంచెం మనసులో ఖుషిగా ఉంటుంది. దీని మీద నేను అది అంత చేశాను. ఇవాళ కూడా చాలా పనులు ఉన్నాయి. నేను రేపు ఎల్లుండి 2 రోజుల నుంచి బుకింగ్లు ఉన్నాం, మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతాను కూడా. కానీ నాకు చాలా సంతోషం. క్లబ్ అంటే హెల్త్ వాకర్ క్లబ్ అంటే నాకు ఎంతో ఇష్టం ఉంది. ఇలాగే హెల్త్గా ఉండాలి, హెల్త్గా ఉంటే ఎట్లా ఉంటుంది. నా కోరిక లేదు, కోరిక మీదే. క్లబ్ నాది, కోరిక మీది. అది కావాలి. ఏదైనా ఒక క్లబ్ నిలబడాలి అంటే ప్రెసిడెంట్ అయినా నేను గర్వంగానే ఈ క్లబ్ ప్రెసిడెంట్ని అని చెప్పుకోవడానికి ముందు ఆ క్లబ్కి ఒక ఫౌండర్ అయిన కాలగమనంలో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ఫౌండర్ ప్రెసిడెంట్ని చాలా శాతం మర్చిపోవడం జరుగుతుంది. పాపం వాళ్ళు ఆదాయం పడతా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం ప్రోగ్రాం కానీ ఏదైనా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముందు తరం వాళ్ళు ఎవరైనా ఒక కష్టపడితేనే ప్రజెంట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఈరోజు మీరు హెల్దీ వాకర్స్ అన్న ఒక హెల్దీ నేమ్ తోటి బహుశా అందరు మా నెంబర్సే అంటున్నారు. ఆ పేరుతో మీరు ఇంప్రెస్ చేశారని నేను అనుకుంటున్నాను. క్లబ్కి సామాన్యంగా దేవుడి పేరునో ఇంకోటో పెడతారు. మంచి సూటబుల్ నేమ్ తీసుకున్నారు క్లబ్. నేమ్ తీసుకోవడం కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాట ప్రకారం మీరు చేసే కూడా అన్ని హెల్తీ కార్యక్రమాలు. వాకింగ్ అన్నారు, ఎక్కువగా మేము వాకింగ్ చేస్తున్నారా 8 కిలోమీటర్లు అంటారు, కానీ దాంతోపాటు యోగా అనేది చాలా తక్కువ క్లబ్స్ చేస్తారు. నేను ఒకటి బాగా నమ్మేది వాకింగ్ ఒకటే హెల్తీ కాదు. చాలామంది మనం వాకింగ్ చేస్తున్నప్పుడు అది వాకింగ్ అనేది కార్డియో, అది అందరికీ తెలిసింది, ఫిజికల్ ఫిట్నెస్ కొంత. కానీ మెంటల్ ఫిట్నెస్ మనిషికి ముఖ్యమైనది. హెల్తీగా ఉన్న మనిషికి హెల్తీ బ్రెయిన్ లేకపోతే ఆ వేరే ఆలోచనతో ఈ హెల్తీ బాడీని పాడు చేసుకోవడం కానీ 4 మాటలని అవతల వాళ్ళు లెక్కించడం కానీ జరుగుతూ ఉంటాయి. మీరు యోగాలో ముఖ్యంగా మీకు వచ్చేది మెంటల్ హెల్త్, యోగాకి మన వాకింగ్లో ఫిజికల్ హెల్త్ వచ్చిన ధ్యానం లాంటి మీకు మెంటల్ హెల్త్కి ఉపయోగపడేది యోగా చాలా కరెక్ట్. మనకి కూడా మాన్యువల్
యోగా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వాటర్ ఫౌండేషన్ యాక్టివిటీస్ అని చెప్తారు. ఇలా చూసినా మీరు ఒక వేలో మంచి హెల్తీగా ఉన్నారు. మెడికల్ క్యాంప్స్ అని చెప్పారు. ఆ మెడికల్ క్యాంప్స్ మధ్య పంటను వాడు చెప్పారు. మీకు నెక్స్ట్ మన మంత్రి మీరు నిజంగా మజ్జిగ పంచడం అనేది ఎంత కష్టమైన పనో నేను ఫీల్ అయి రాశాను నా మెసేజ్లో. ఒక రోజు 2 రోజులు ఏదో మజ్జిగ ప్యాకెట్లు పంచడం అనేది ఒక గంటలో పంచాలని మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ అనేది అది దాన్ని చేయడం అదంతా ఖర్చులో ఎండలో నిలబడి మీ సర్వీస్ చేయడం అనేది నిజంగా ఈ సమ్మర్లో 10 దాటిన తర్వాత మనకి రావడానికి ఇంపాసిబుల్గా ఉంది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఈ ఎండకు అవసరమా, రేపు మీకు ఏదన్నా అయితే నేనే పడాలి బాధలు అని చెప్పే పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ మధ్యన డిస్ట్రిబ్యూషన్ అనేది 60 రోజులు 40 రోజులు చేసే వాళ్ళకి నిజంగా నమస్కారం. ఒక్కరోజు ఇంటికొచ్చి వడదెబ్బ తగిలినట్టు అరిచిపోయినట్టు జరుగుతున్న రోజుల్లో మరుసటి రోజు వెళ్ళాలని ఎవరు అనుకోరు సామాన్యంగా. అది మీరు ఎంత మెంటల్గా ప్రిపేర్ అయ్యారో ఆ సర్వీసింగ్ గురించి ఈ 60 రోజుల ప్రోగ్రాం వాళ్ళందరికీ నేను నిజంగా ధన్యవాదాలు. మనం బయటకు వచ్చినప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం, కానీ మన మధ్య తీసుకున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్ అది వేసినట్టు మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎలక్ట్రాల్ పవర్ ఇచ్చినట్టే. కాబట్టి మీరు నిజంగా తెలియకుండా ఒక ఏజ్ తర్వాత సంస్కృతిని చాలా వరకు వాళ్ళకి ఇంటికి వెళ్ళే వరకు మీరు ఆపుతున్నట్టు. అలాగే మన కమలవేడి గారు ఇందిరా డోనర్ గారు ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వుకి కారణం ఆయన దానగుణం. మీరు కూడా ఎప్పుడైనా ఎంతకే ఆయన కమలవేడి గారు మనం ఇస్తున్నారు, ఆ సంవత్సరం ఇస్తున్నారు, ఈ సంవత్సరం ఇస్తున్నారు, ఓకే. మనకున్నంతలో మనం కూడా మనకి లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది. అప్పుడు ఆయన ఎప్పుడు చూడండి ఒక మెలమెల మెరుస్తుంటారు మనిషి. మనం యోగా చేస్తాం, వాకింగ్ చేస్తాం, మనం మెరం అంటే ఆయన ప్లెయిన్ మైండ్ థింకింగ్. ఇప్పుడు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఇంట్లో కానీ ఇంట్లో కానీ మనం గప్పుకుని మాట్లాడతాం, ఆ చూద్దాంలే ఆలోచిస్తారు అని. ఆ 2 మాటలు ఆయన దగ్గర లేవు. అంటే ఆయన మీద ఆయనకి నమ్మకం, ఆయన ఆరోగ్యం మీద ఆయనకి నమ్మకం, ప్రతి మనిషిని నమ్మటం ఒక నమ్మకం. కానీ ఆ లక్ష్యం మనలో లేదు. అది కొందరికి మాత్రమే ఉంటుంది. నువ్వు దానం చేయాలంటే కోటీశ్వరుడు అవసరం లేదు. ఉన్నంతలో ఇవ్వగలిగేది కూడా దానమే. మన కెపాసిటీకి మించి మాత్రం ఎవరు చేయదు. మళ్ళీ అప్పుల పాలో మెంటల్ టెన్షన్తో ఏవో వస్తాయి. అలాగా కొందరికి మాత్రమే కొన్ని లక్షణాలు ఉంటాయండి. అందులో పూర్తి విశాఖపట్నం ఆయన కొత్తకే ఆ లక్షణం ఇవ్వాలని ఎక్కడుంది, ఇచ్చినా కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఎక్కడుంది. అదే ప్లేస్కి మనం ఊహించుకోవాలి. మనమైతే చేయగలమా, మనమైతే ఇవ్వగలమా. ఏదో 100 ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది. మనం కూడా ఇది ఏజ్లో మనం కట్టుకుపోయేది ఏముండదండి. నేను అందరికీ చెప్పేది ఒకటే, మీ పిల్లలకి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వండి, ఇంకా కొంచెం ఇస్తే బాగుండని వాళ్ళకి అనిపిస్తుంది. మనం 10-20 ఏళ్ళు కష్టపడి వాళ్ళకి ఇచ్చిన డబ్బుని ఒక కారు కొంటేనో లేకపోతే అనవసరం ఇంకోడు కొంటేనో మనం ఎంత గిజగిజలు ఆడిపోతాం. మనకు ఫస్ట్ ప్రయారిటీ కారు కాదు, కానీ ఇప్పుడు జనరేషన్కి అది. మనం ఒక సెటిల్ అయిన తర్వాత అది ఆలోచిస్తాం. ఉండడానికి ఇల్లు ఉందా, మనకి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి అన్నీ సఫిషియెంట్గా ఉందా అని ఆలోచిస్తాం. అలాంటిది పిల్లలకి ఇవ్వాలి, తల్లిదండ్రులుగా బాధ్యత ఉంది. కానీ ఇలాగ ఆర్గనైజేషన్లో కూడా మనం ఒకరికొకరు సాయం చేస్తుంది. మన పిల్లలందరూ ఎక్కడెక్కడో ఉంటే ఈరోజు మనం పలకరించేది మన తోటి ఆకర్షణండి. రాత్రికి ఎప్పుడో వాళ్ళు పలకరించవచ్చు, అది వేరు. అది ఫోన్లోనే కదండి, ఎక్కడో దూరంగా ఉంటున్నారు. అది దాంట్లో మన తప్పు కూడా కొంత ఉంది. ఒకప్పుడు మన పిల్లలు ఫారెన్లో ఉండాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, పిల్లలు బాగుపడాలి అనుకున్నాం. కానీ రిజల్ట్ కూడా మనమే పడాలి. అలాంటప్పుడే నిజానికి ఈ పిల్లలు మనం అలా పంపించబట్టే ఇలాగ
మాత్రమే మనకి ఫెలోషిప్ అవసరం అవుతుంది. ఒకప్పుడు వీధి అరుగుల మీద చెప్పుకుండా కూర్చొని మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు అవసరం పడింది. ఈరోజు మీలో ఎవరికన్నా బాగోలేకపోయినా ఈ నలుగురే పరిగెత్తుకొస్తారు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు రాదు. నిజాన్ని మా దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మన మెంబర్స్ ఎవరైనా పిల్లలు రావడానికి 24 గంటలు పడుతుంది. ఆ ఫ్యామిలీని కానీ ఆ ప్రాసెస్ కానీ మెయింటైన్ చేసి మనమే. దీనికోసమైనా మనకి ఫెలోషిప్ కావాలి. ఒకరికొకరు బాధలు సాయంత్రం అయ్యేసరికి కొంచెం షేర్ చేసుకోలేకపోతే మనకి మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే వయసు అండి. డిప్రెషన్స్ వస్తాయి, అల్జీమర్స్ వస్తాయి. అవన్నీ ఈ ఫెలోషిప్లో మనకు తగ్గుతున్నాయి. కాబట్టి మనం దేశాన్ని